హలో అండి. మా హస్బెండ్కి ఇష్టమైన కాకరకాయ ఫ్రై నేనైతే ఇప్పుడు చూపిస్తున్నాను. మీకు కూడా మీ హస్బెండ్స్కి చేసి చూపించేసేయండి. సో ఫస్ట్ అయితే కాకరకాయలని చిన్న స్లైసెస్గా అయితే కట్ చేసుకోవాలి. దాంట్లో కొద్దిగా కర్డ్, ఇంకా పసుపు, సాల్ట్ ఇంకా యాడ్ చేసుకోవాలండి. సో దీంట్లో మిక్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే దీంట్లో ఉన్న చేదంతా కూడా దీనికి పడుతుంది అనమాట. సో దాన్ని మనం అయితే ఉడకబెట్టుకోవాలి. నెక్స్ట్ చిన్న బౌల్లో ఆయిల్ లైట్గా వేసి దీన్ని అయితే మగ్గించాలండి. సో ఇవి బాగా మగ్గిపోయిన తర్వాత ఇట్లా ఎల్లో కలర్ షేడ్లోకి అయితే వస్తాయన్నమాట, కింద అడుగంటుతాయి. సో ఆ టైంలో అయితే మనం తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ గిన్నె పెట్టుకుని 4-5 వెల్లుల్లి రబ్బలు, ఇంకా కొద్దిగా వేరుశనగ గుడ్లు, కొద్దిగా వేరుశనగ పప్పు ఉంటుంది కదండి, అది 4-5 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ అదే దాంట్లో కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోవాలి. ముందు ఫ్రై చేసుకున్న అయితే దీంట్లో బాగా ఫ్రై చేసుకోండి దగ్గరికి అయ్యేదాకా. సో దీన్ని అయితే పప్పుల పొడి అయితే ఆడుకోవాలండి. ఇదే మంచి టేస్ట్ అయితే ఇస్తుంది. ఈ పొడి యాడ్ చేసుకున్నాక ఫ్రై అయిపోయిన తర్వాత తింటే ఆహా